హే గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్ క్రియేట్ చేయాలో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దానిలో ఫస్ట్ స్టాక్ రిలయన్స్ మనం ఇక్కడ చూసామంటే ఇది మంచి హై ఉంది. హై అంటే ఏంటంటే ఏమైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ అనేది అప్ షిఫ్ట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్లీ మనం చూసామంటే ఒక హ్యూజ్ గ్యాప్ అనేది ఉంది. అండ్ ఈ ఎగ్జాక్ట్లీ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ దగ్గర ఇది ఏమవుతుందంటే ఇది వెయిట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. అండ్ లాస్ట్ 3 క్యాండిల్స్ మనం చూసామంటే ఒక సెల్లింగ్ అనేది వచ్చింది అప్ అయిన తర్వాత అండ్ దెన్ ఒక కన్సాలిడేట్ అయింది. ఇది ఒక హాల్ట్ క్యాండిల్ అండ్ దెన్ అగైన్ ఏమవుతుందంటే ఇది మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో మనం ప్రీవియస్ 3 క్యాండిల్స్ చూసామంటే ఇది ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో దీన్ని మనం రేపు బయింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ దీన్ని ట్రేడ్ చేయాలనుకుంటే 3 to 4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ కోసం ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే ఇది ఏదైతే స్టాక్ ఉందో మంచి అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత అండ్ మనం ఇక్కడ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ అనేది మనం చూసామంటే అబ్జర్వ్ చేసామంటే మనకి ఇక్కడ ఎలా తెలుస్తుందంటే ఒక బుల్లిష్ వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ అండ్ దెన్ ఇలాగా కనిపిస్తుంది. మనకి చూసామంటే ఇది ఏమైతే ఉందో దీన్ని కన్సల్టేషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ ఈ కన్సల్టేషన్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు ఒక ప్యాటర్న్ లా కూడా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ లాస్ట్ క్యాండిల్ ఉందో దీని హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి మళ్ళీ అగైన్ ఈ హై అనేది రీటెస్ట్ కావచ్చు. సో దానికోసం మనం దీన్ని రేపు బుల్లిష్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ దీంట్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే 4 to 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ కోసం మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ సిప్లా మనం ఇక్కడ చూసామంటే ఇది ఏదైతే స్టాక్ ఉందో ఇది హై దగ్గర ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే హై ఉందో ఇక్కడనే వెయిట్ చేస్తుంది. అండ్ ఈ హై అనేది బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఇది ఒకవేళ రేపు ఫ్లాట్ అనేది ఓపెన్ అయిందంటే ఈ ఫ్లాట్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు. దీన్ని కూడా మనం రేపు బుల్లిష్ ట్రేడ్ అనేది దీంట్లో తీసుకోవచ్చు. సో దీంట్లో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే దీంట్లో మీరు 3 to 4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ కోసం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ మనం ఇక్కడ చూసామంటే ఇది ఏదైతే స్టాక్ ఉందో ఇక్కడ మనం చూసామంటే ఒక మంచి ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ అనేది ఏమైందంటే బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇది కంటిన్యూ కాబోతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ప్రీవియస్ 3-4 క్యాండిల్స్ మనం చూసామంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఒక రేంజ్ అనేది. సో ఇది ఏదైతే పోల్ అండ్ దెన్ ఇది ఫ్లాగ్ అండ్ ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు. సో దీంట్లో మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలి అనుకుంటే 4 to 5 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 టార్గెట్ కోసం దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్టాక్ మనం చూసామంటే ఐటీసీ మనం ఇక్కడ చూసామంటే మీరు దీన్ని ట్రేడ్ చేయలేకపోతే జస్ట్ వాచ్ లిస్ట్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది ఏదైతే స్టాక్ ఉందో ఇది మంచి అప్ ట్రెండ్లోనే ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక షార్ప్ సెల్లింగ్ అనేది ఉంది. ఈ షార్ప్ సెల్లింగ్ దగ్గర ఏమైందంటే ఈరోజు మార్నింగ్ అనేది సెల్లింగ్ వచ్చి అగైన్ అనేది హైయర్ ఏరియాలో అనేది క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది ఒకవేళ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ కావచ్చు. సో దీన్ని మీరు ట్రేడ్ చేయాలి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.